రియల్ రిపోర్టింగ్ చేశారు. ఇట్లా జరిగింది అట్లా జరిగింది. ఆ రోజున దానికి విజయసాయి రెడ్డికి చుట్టం ఎవడ ఉన్నాడంటే వేలు విడిచిన మానవ గారి అబ్బాయి తమ్ముడి కొడుకు కూతురి బామ్మరిది అన్నట్టు తరహాలో రాసుకొచ్చారు. రాసుకొచ్చేసి చివరికి అది ఎవరిది? కొరియా సంస్థ. కానీ ఎంత బద్నాం చేశారు అక్కడ అంటే బద్నాం అనేది అది 5 ఏళ్లలో మనలోనే ఉండేటట్టు చేశారు. ఇప్పుడు అదే వాడు మొన్న వచ్చి కొరియా వాడు ఎల్జీ సంస్థ వచ్చి మేము వ్యాపారం నాకు సెజ్లో ఇవ్వండి, శ్రీ సిటీలో ఇవ్వండి, లేకపోతే ఇంకో చోట ఇవ్వండి అని అడుక్కున్నాడు. వ్యాపారం అయితే 5 ఏళ్ల నుండి మూసేయించారు కదా. ఇక్కడ అదే ఇవాళ ఫార్మా దానికి వస్తే ఏమైంది? బేసిక్ గా ఇక్కడ పాజిటివ్ గానే రాసుకొచ్చారు కదా, ప్రభుత్వం తొందరగా స్పందిస్తుందని. ఆ రోజున కూడా తొందరగా స్పందించి పట్టినే కదా జరిగింది. కానీ ఏ విధంగా జరిగినాయి? ఉద్యమాలు చేసేయడం ఇదంతా కూడా. అంటే ఇదంతా ఏంటంటే ఆర్గనైజ్డ్ పాలిటిక్స్ చేయడం అనేది అది మీడియా, గ్రౌండ్ లెవెల్, పైన 3 కలిపి చేయడం తెలుగుదేశానికి వచ్చు. వీళ్ళకి అది చేత కాదు. సింపుల్ లాజిక్.